हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी। సో మనము శ్రీమద్ భాగవతం ఈరోజు 7వ స్కందం 15వ అధ్యాయం మొదలు పెడదామంట. సో ఈ యొక్క అధ్యాయం పేరు వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఫర్ సివిలైజ్డ్ హ్యూమన్ బీయింగ్స్ అని రాశారు. అంటే ఒక సంస్కారం సభ్యత తెలిసిన మనుషులకి ఎలాంటి శిక్షణలు కావాలో ఇప్పుడు ఇక్కడ నారదుని అలాంటి శిక్షణలు ఇస్తున్నారు. అంటే ఆల్రెడీ వీళ్ళకి వైదిక సంస్కారం సభ్యత తెలుసు, అంటే వాళ్ళు పాటిస్తున్నారేవో అలా. సో అలాంటి వారికి ఇంకా అడ్వాన్స్ అవ్వడానికి ముందుకెళ్ళడానికి ఎలాంటి బోధనలు కావాలా ఇప్పుడు నారదుని ఫైనల్గా చెప్తున్నాను. ఇది లాస్ట్ చాప్టర్ ఈ యొక్క స్కందంలో పెద్ద అధ్యాయం, ఇది చూద్దామంట. సో ఈరోజు మొదటి శ్లోకం నుంచి మొదలు పెడతాను మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ नमा ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिते नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे. సో ఈరోజు మొదటి శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. నారదముని యుధిష్ఠిర మహారాజు చెప్తున్నారు. శ్రీ నారద ఉవాచ कर्मनिष्ठा द्विजा केचित् तपोनिष्ठा नृपापरे स्वाध्यायेन्य प्रवचने केचन జ్ఞానయోగయోః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నారదుని యుధిష్ఠిర మహారాజు చెప్తున్నారు, ఓ యుధిష్ఠిర మహారాజా, ఇప్పుడు బ్రాహ్మణుల్లో కూడా రకరకాల బ్రాహ్మణులు ఉంటారు అనే విషయాన్ని గురించి చెప్తున్నారు ఇక్కడ. ఓకే, సో ఇంతకుముందు మనం వేరే విషయాలన్నీ చూసాం, రకరకాల ఆశ్రమాలు వర్ణాల గురించి. అందులో ఇంకా ఇక్కడ స్పెసిఫిక్గా బ్రాహ్మణుల్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారని చెప్తున్నారు. కొంతమంది బ్రాహ్మణులు కర్మకాండ కార్యక్రమాలకి చాలా ఆసక్తులై ఉంటారు. ఇంకా కొంతమంది ఏమో వ్రతాలు తపస్సులకి, ఇంకా కొంతమంది ఏమో వేదిక శాస్త్రాలు అధ్యయనం చేయడానికి, అలాగే ఇంకా కొంతమంది చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకొని రకరకాల యోగాలు ప్రాక్టీస్ చేస్తారన్నమాట, ముఖ్యంగా భక్తి యోగా. సో ఇప్పుడు ఇలా ఎన్నో కేటగిరీస్ ఉన్నారంట బ్రాహ్మణుల్లో కూడా. సో మనకి స్టార్టింగ్ లోనే అంటే ఈ చాప్టర్ యొక్క ఇంట్రొడక్షన్ లో కూడా ప్రభుపాదులు వారు దీని గురించి కొంచెం రాస్తారు, ఇలా రకరకాల బ్రాహ్మణులు ఉంటారు అని. సో ఆ బ్రాహ్మణులు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 4 వెరైటీస్ ఆఫ్ బ్రాహ్మణుల గురించి చెప్పారు ఈ ఫస్ట్ శ్లోకంలో. మొదటి వాళ్ళు ఏంటంటే కర్మకాండ కార్యక్రమాలకి బాగా ఆసక్తులై ఉంటారని చెప్పారు కదా. ఇది వచ్చేసి
వీళ్ళు ఏంటంటే కర్మనిష్ట బ్రాహ్మణులు అన్నమాట. ఈ కర్మనిష్ట బ్రాహ్మణులు ముఖ్యంగా వీళ్ళు గ్రహస్థులై ఉంటారు అన్నమాట. ప్రభుపాల్ గారు మనకి స్టార్టింగ్ లో చెప్తారు, అంటే సమ్మరీలో, చాప్టర్ సమ్మరీలో ముందుగా. సో కర్మనిష్ట బ్రాహ్మణులు వీళ్ళు గృహస్థులై ఉంటారు. ఎక్కువగా కర్మకాండ కార్యక్రమాలు చేయడానికి వీళ్ళు చాలా ఆసక్తి ఉంటుంది. అంటే చాలా సంస్కారాలు ఉంటాయి కదా, యాక్చువల్లీ పెళ్ళిళ్ళు కానీ, శ్రాద్ధ కానీ, అన్ని ఇలాంటివన్నీ యాక్చువల్లీ సంస్కారాలు మామూలుగా సమాజంలో చేసేది ఎవరు అంటే గృహస్థ బ్రాహ్మణులు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తపస్సు, రకరకాల వ్రతాలు తపస్సులు చేయడంలో చాలా ఆసక్తిగా ఉన్న వీళ్ళు ఏంటంటే తపోనిష్ట బ్రాహ్మణులు. వీళ్ళు మామూలుగా వానప్రస్థులు, వీళ్ళు వానప్రస్థ బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా ఎవరైతే వానప్రస్థులో బ్రాహ్మణులు వాళ్ళు మామూలుగానే వాళ్ళ జీవితంలో తపస్సు ఎక్కువ చేస్తారు. అవునా, మనం వానప్రస్థ ఆశ్రమం గురించి ఆల్రెడీ చదువుకున్నాం. అక్కడ వాళ్ళు ఎప్పుడైతే మొత్తం వనానికి వెళ్తారో అక్కడ రకరకాల తపస్సు, చాలా కష్టాలు, తపస్సులు, వ్రతాలు అనుసరిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చదువుకుంటారు వైదిక శాస్త్రాల గ్రంథాలు అంటున్నారు కదా, వీళ్ళని స్వాధ్యాయ, ఇక్కడ అన్నారు కదా స్వాధ్యాయన్యే, స్వాధ్యాయ నిష్ట. ఈ స్వాధ్యాయ నిష్ట అంటే ఎప్పుడు చదువుతూ ఉంటారు కదా, వీళ్ళు ఎవరంటే బ్రహ్మచారి. ఎవరైతే బ్రాహ్మణులు బ్రహ్మచారీస్ అయి ఉంటారో వాళ్ళు ఎక్కువగా సమయం అనేది వేదశాస్త్రాలు చదవడానికి వినియోగిస్తారు అన్నమాట. ఇది స్వాధ్యాయ నిష్ట బ్రహ్మచారి బ్రాహ్మణులు అన్నమాట. లాస్ట్ కేటగిరీ వచ్చేసి నెక్స్ట్ చెప్పింది ఏంటంటే వాళ్ళు జ్ఞానము సంపాదించుకొని అది ప్రచారం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా భక్తి యోగా కూడా అందులో వస్తుంది, భక్తి యోగుల గురించి కూడా. సన్యాసంలో ఉండేవారు. ఇప్పుడు సన్యాసాలు కూడా చాలా రకాలు ఉంటాయి, మీకు తెలుసు. కానీ ఇన్ జనరల్ సన్యాసులు అంటే వాళ్ళు ఆల్రెడీ జ్ఞాన నిష్ట బ్రాహ్మణులు అనమాట. అంటే ఆల్రెడీ వాళ్ళకి సంపూర్ణమైన జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది. ఇంకా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు ఈ జ్ఞానాన్ని పంచుతారు. సో నెక్స్ట్ లాస్ట్ కేటగిరీ అదనమాట. సో ఈ విధంగా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ భక్తి చేసుకోవడం ఈ కేటగిరీ లాస్ట్. సన్యాసులు ఉంటారు ఈ కేటగిరీలో, జ్ఞాననిష్ట సన్యాసులు, బ్రాహ్మణులు, భక్తి యోగులు, వీళ్ళందరూ లాస్ట్ కేటగిరీ అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనము చూద్దామంట ఎందుకు ఇవి చెప్పారంటే, ఇప్పుడు రకరకాల సంస్కారాలు, వేదిక కర్మకాండలు చాలా చేయాల్సి వస్తుంది కదా. పిండదానం కానీ, వివాహం కానీ, ఇలా ఎన్నో సంస్కారాలు ఉంటాయి. ఇలాంటి అన్ని సంస్కారాలకి మరి ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, రకరకాల యజ్ఞాలు చేయాల్సి వస్తుంది, ఏవి చేయాలి, ఎవరిని పిలవాలి, ఇవన్నిటి కర్మకాండ ఈ యొక్క రిచువల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనము ఎలా సరిగ్గా చేయాలి అనే విషయాలన్నిటి గురించి ఇక్కడ ఆలోచన చేస్తారన్నమాట. సో అందుకని ఇది ఎవరు చెప్తున్నారంటే ఈ శిక్షణలో ఆల్రెడీ ఎవరైతే సంస్కారాలు పాటిస్తున్నారు వాళ్ళ కోసం, ఇంకా సంస్కారహీనమైన వ్యక్తుల కోసం ఈ శిక్షణలు కాదనమాట, వాళ్ళకి ఇంకా ముందు వేరే శిక్షణలు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ 2వ శ్లోకం, జ్ఞాన నిష్ఠాయ దేయాని కవ్యాన్యన్ ఆనంత్య ఇచ్చత దైవే చ తదభావే స్యాత్ ఇతరేభ్యో యథార్హతః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైతే వాళ్ళ యొక్క పితృలు అంటే చనిపోయిన వారు ఉంటారు కదా, తండ్రి యొక్క తండ్రి వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ముక్తి ఆయన కోరుకుంటున్నాడు అనుకోండి, వాళ్ళ ముక్తిని కోరుకోవాలనుకుంటే ఆ వ్యక్తి ఏం చేయాలంటే దానం ఇవ్వాలంట. చారిటీ. దానం ఎవరికి ఇవ్వాలి? ఒక బ్రాహ్మణుడికి. ఎటువంటి బ్రాహ్మణుడికి అంటే జ్ఞాననిష్ట బ్రాహ్మణుడికి. జ్ఞాననిష్ట బ్రాహ్మణులు లాస్ట్ కేటగిరీ, వాళ్ళందరికైనా శ్రేష్టమైన వాళ్ళు అనమాట. సో జ్ఞాననిష్ట బ్రాహ్మణుల్లో చాలా వెరైటీస్ ఉంటారు. సో ఇందులో ఇప్పుడు ఎవరైతే జ్ఞాన మార్గాన్ని అనుసరించే వాళ్ళు కూడా ఉంటారు, అందులో ఒక కేటగిరీ, వాళ్ళని కూడా జ్ఞాననిష్ట అంటారు.
సో అలా ఇంకా భక్తి యోగా కేటగిరీ ఉంటారు. సో బేసికలీ లాస్ట్ కేటగిరీ సన్యాసుల్లో ఇస్తే బెస్ట్ అన్నమాట. చారిటీ, దానం, పితృల యొక్క మోక్షాన్ని కోరి, ఒకవేళ అది కుదరకపోతే, అటువంటి జ్ఞాననిష్ట బ్రాహ్మణులు మీకు లభించకపోతే, అప్పుడు అలాంటి దానాన్ని మీరు కర్మనిష్ట కర్మనిష్ట బ్రాహ్మణ గృహస్థులు ఉంటారు మేము మామూలుగా వాళ్ళు. సో కర్మనిష్ట బ్రాహ్మణులకు కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. సో ఇప్పుడు మరి ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇక్కడ చాలా విషయాలు చెప్తారు మనకి దీనికి సంబంధించి. ఎందుకంటే మామూలుగా శ్రాద్ధ, పిండదానం, దీని గురించి ఇక్కడ చెప్తున్నారు. మరి ఇక్కడ భక్తులు చేస్తారు, చెయ్యాలా, ఎలా చేయాలి, ఏం పాటించాలి, ఎవరిని పిలవాలి, ఎవరికి దానం ఇవ్వాలి అంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పారన్నమాట. ఇప్పుడు భౌతిక ఈ బంధనం నుంచి ముక్తి పొందడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఇక్కడ జ్ఞానకాండ, కర్మకాండ, ఉపాసనాకాండ, ఇలా అన్ని. సో ఇప్పుడు వైష్ణవులకి, భక్తులకైతే ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. జ్ఞానకాండలు ఏంటంటే వెళ్ళి భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిలో విలీనమైపోవడం. అది మన వైష్ణవులకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. మన ఇంట్రెస్ట్ ఏంటంటే భగవంతుడికి ఎల్లప్పుడూ నిత్యం సేవకులుగా మనము ఉండిపోవాలనేదే మన కోరిక. సో కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు ఎవరైతే శుద్ధ భక్తి, భక్తులకు సంబంధించి అయితే ఒకవేళ చెప్పేది ఏంటంటే, శుద్ధ భక్తి ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళకి ఇటువంటి కర్మకాండ కార్యక్రమాలు చేయవలసిన అవసరం అసలైతే లేదు. కాబట్టి ఒక జ్ఞాననిష్ట, కర్మనిష్ట బ్రాహ్మణులు ఎక్కడున్నారు వెతికి వారికి దానం ఇవ్వాల్సిన అవసరం కూడా ఒక భక్తులకు లేదు. మరి దానము ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలంటే, ఎవరైతే కృష్ణుడి యొక్క భక్తులు, ఒకవేళ ఆయన బ్రాహ్మణుడు కాకున్నా సరే, ఒకవేళ ఆయన ఈ విధంగా కృష్ణ ప్రేమ కావాలనుకుంటే మాత్రం మన జీవిత లక్ష్యం, అలాగే అప్పుడు మనము భక్తులకి, శుద్ధ భక్తులకి మనము ఉపాసన చేసుకోవాలి, లేకపోతే వాళ్ళకి మనము ఈ దానం అనేది ఇవ్వాలి. ఒకవేళ మీరు అలా ముక్తి మాత్రమే కోరుకుంటే మాత్రం జ్ఞానులకి ఇవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు గృహస్థ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలనే దాని గురించి ఇక్కడ ఒక మంచి ఉదాహరణ ప్రభుపాదులు వారిస్తారు. అది అద్వైతాచార్యులు. ఎప్పుడైతే అద్వైతాచార్యులు, ఆయన కూడా గృహస్థాశ్రమంలో ఉన్నారు, ఆయన యొక్క భార్య పిల్లలతో ఆయన కూడా నివసిస్తున్నారు. అలా ఆయన కూడా ప్రచారం చేస్తున్నాడు. ఆయన కూడా ఒక శుద్ధ భక్తుడి యొక్క పాత్రను నిర్వహిస్తున్నారు ఈ చైతన్య మహాప్రభు యొక్క లీలలో. ఇంకా ఆ సమయంలో, అద్వైతాచార్యులు ఉన్న సమయంలో, సమాజంలో ఆయన ఉన్నప్పుడు ఈ వర్ణాశ్రమ ధర్మము ఒక విధంగా సరిగ్గా పర్ఫెక్ట్గా ఫాలో కాకుండా జనాలు ఒక రకమైన దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, సరిగ్గా ఫాలో కాకుండా. కానీ అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అలా వాళ్ళు సపరేట్గా ఐడెంటిఫికేషన్ అనేది ఉండేది. ఇప్పుడు చాలా తగ్గిపోయింది అది సమాజంలో, కానీ ఆ టైంలో చాలా ఉండేది. అంటే బ్రాహ్మణులు అంటే ఎక్కువ కులం, శూద్రులు ఇంకా వేదిక వర్ణాశ్రమంలో లేని మలైచ్ఛ యవ్వనులని అంటరాని వాళ్ళుగా అలా చూసేవారు అన్నమాట. అప్పుడు చాలా ఎక్కువగా చూసేవారు. కానీ మరి ఇప్పుడు అద్వైతాచార్యులు శుద్ధ భక్తులు, ఆయన గృహస్థ భక్తుడు, మరి ఆయన ఏం చేశాడు? తన తండ్రి యొక్క పిండదానం కోసం ఆయన ఏం చేశాడు? అక్కడ నుంచి మనం నేర్చుకోవచ్చు అని ప్రభుపాదులు గారు ఉదాహరణ ఇస్తున్నారు. ఇలా చాలా మంది చూస్తాం మనం. రాజులు కూడా, ఇంకా నరసింహస్వామి ప్రహ్లాదుడు కూడా చెప్తాడు, నువ్వు చెయ్యి అంత్యక్రియలు అని. ఎందుకు అంటే ఇలా అంబరీష్ మహారాజ్ కానీ, భారత మహారాజ్ కానీ, ఇలా చాలా మంది చూస్తాం మనం. వాళ్ళు కూడా వాళ్ళ తండ్రి యొక్క శ్రాద్ధ సెరమనీ, అది పిండదానం చేస్తారు, అంత్యక్రియలు అన్నీ. కానీ ఇదంతా కూడా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సమాజంలో ఏదైతే ఉన్నాయి కదా సోషల్ స్టాండర్డ్స్, అవి పాటించాలంటే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే,
అది ఒక రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేయకూడదు అనమాట, కరెక్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా వేదిక శాస్త్రాల్లో ఉన్నాయి. సో ఇప్పుడు సమాజంలో అవన్నీ అనుసరిస్తూ ఉంటారు జనాలు. ఒకవేళ భక్తులు అనుసరించకపోతే అప్పుడు సమాజం వాళ్ళు ఇలా నిందిస్తూ ఉంటారు, తప్పుగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఈ భక్తి చేసుకోకపోవచ్చు, ఇంకా భక్తులకి దూరం అయిపోవచ్చు, లేకపోతే ప్రచారానికి కూడా అది ఒక బాధగా, ఒక సమస్యగా మారిపోవచ్చు. ఇంకా సామాన్య ప్రజలు ముఖ్యంగా ఎవరైతే భక్తి చేసుకోవట్లేదో వాళ్ళు ఇటువంటి కర్మకాండ, ఇటువంటి సంస్కారాలన్నీ పాటించడం అనేది చాలా ముఖ్యం. భక్తులకు కూడా ముఖ్యం, కానీ భక్తులకు అర్థం చేసుకుంటారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దాని ప్రకారం ఫాలో అవుతారు. వైదిక కర్మకాండ యొక్క నియమాల ప్రకారం కాకుండా ఇప్పుడు అసలైతే మూలం ఏంటంటే శ్రేష్టమైన బ్రాహ్మణులకి ఆ శ్రాద్ధ పాత్రను ఇవ్వాలి ఆ రోజు. సో సరైన పాత్రలు ఎవరు అనేది మనం ఆల్రెడీ చర్చించుకున్నాం లాస్ట్ చాప్టర్లో. భగవంతుడు, ఇంకా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు, వారే సరైన పాత్రలు. సో పిండదానం ఇవ్వడానికి, దక్షిణ కానీ దానం కానీ ఇవ్వడానికి ఏ బ్రాహ్మణులకి ఇవ్వాలి ఆ రోజు అంటే అది సర్వశ్రేష్టమైన బ్రాహ్మణులు. వాళ్ళు ఎవరు అంటే ఇంకా వైష్ణవులే. దాన్ని ఇంకా స్పష్టంగా ఈ లోకానికి తెలియజేయడానికి అద్వైతాచార్య ఏం చేశారంటే ఆయన తన తండ్రి యొక్క పిండదానం రోజు అందరినీ పిలిచాడు బ్రాహ్మణుల్ని. అలాగే హరిదాస్ ఠాకూర్ని కూడా పిలిచారు. అంటే హరిదాస్ ఠాకూర్ అప్పుడు దగ్గరలోనే ఉండేవారు. ఈ ఘటన శ్రీ చైతన్య మహాప్రభు అవతరించకన్నా ముందు జరిగినవి ఇవన్నీ విషయాలు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు పంచతత్వలో అద్వైతాచార్యులు చాలా పంచతత్వ ఫోటోనే చూసుంటారు మీరు, మాయాపూర్కి వెళ్ళి విగ్రహాలు చూడకుండా కనీసం. సో పంచతత్వలో చూసే ఉంటారు మీరు, అద్వైతాచార్యులు తెల్లగడ్డంతో ఉంటారు విగ్రహంలో కూడా. ఎందుకంటే ఆయన అప్పటికే చాలా వయసు అయిపోయింది ఆయనది మహాప్రభు ఉన్నప్పటికీ. ఎందుకంటే ఆయన మహాప్రభు వాళ్ళ తండ్రి యొక్క వయస్సు వారు, ఆయన తండ్రితో సమానమైన వయసు అయింది. అంటే ఆయన మహాప్రభు కన్నా కూడా ముందే ఇక్కడికి అవతరించారు. అలాగే హరిదాస్ ఠాకూర్ కూడా మహాప్రభు కన్నా ముందే ఆయన ఇక్కడికి జన్మించారు, ఇక్కడ అవతరించారు. మరియు ముందు నుంచే మహాప్రభు ఇక్కడ అవతరించకున్న ముందు నుంచే అద్వైతాచార్యులు మరియు హరిదాస్ ఠాకూర్ ఇద్దరు కూడా ప్రచారం చేశారు. ఇలా వీరిద్దరూ ఎక్కడి నుండి ప్రచారం చేశారంటే అద్వైతాచార్యులు వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇక్కడ శాంతిపూర్లో ఉంది. ఇప్పుడు నేనుండే టెంపుల్ నుంచి 10 నిమిషాలే తో అద్వైతాచార్యుల వాళ్ళ ఇల్లు ఉందన్నమాట ఇక్కడ. ఆయన అక్కడే మ్యాక్సిమం టైం జీవితంలో ఆయన యొక్క గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఆయన యొక్క మొత్తం భార్య పిల్లలందరితో అదే స్థలంలో, అదే గృహంలో ఉన్నారనమాట. ఇక్కడే శాంతిపూర్లో అద్వైతపడ ఆయన మరి ఆ సమయంలో కూడా చాలా సర్వశ్రేష్టమైన బ్రాహ్మణుడు అనమాట. అక్కడ బ్రాహ్మణులందరికీ ఒక లీడర్ లాగా అనమాట అద్వైతాచార్యులు. సో ఆయన శ్రాద్ధ సెరమనీకి ఏం చేశారంటే హరిదాస్ ఠాకూర్ని పిలిచారు అందరు బ్రాహ్మణులతో పాటు. ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ ఎక్కడ ఉండేవారంటే ఫులియాలో ఉండేవారు. అది కూడా మన టెంపుల్ నుంచి అదే 5 నిమిషాలు 10 నిమిషాల దూరంలోనే ఉంది. సో అంటే శాంతిపూర్ నుంచి 5 నిమిషాలు అంతే, 5-10 మినిట్స్ డిస్టెన్స్ అనమాట అంతే. సో దగ్గరలో ఉండేవారు అనమాట. అసలు హరిదాస్ ఠాకూర్ అలా ఫులియాలో ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే శాంతిపూర్లో ఉన్న అద్వైతాచార్యతో పాటు సాంగత్యం లభిస్తుంది అని. సో అందుకనే ఆయన ఎక్కడో బంగ్లాదేశ్లో పుట్టినా కానీ, ఎన్నో చోట్లు మారినా కానీ ఫైనల్గా సెటిల్ అయింది ఎక్కడ అంటే ఫులియాలో. అది కూడా మన మందిరానికి దగ్గరలోనే ఉంది. సో మీరు ఎప్పుడైనా ఇక్కడ మాయాపూర్కి వచ్చినప్పుడు తప్పకుండా ఇవన్నీ ప్లేసెస్ దర్శించుకోండి. చాలా మందికి ప్లేసెస్ గురించి తెలియదు, వెళ్ళేసి ఓన్లీ మాయాపూర్ ఒకటి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. సో మీరు ఇక్కడ ఎన్నో మహాప్రభు యొక్క లీలా స్థలాలు ఉన్నాయి. మహాప్రభు ఆయన పార్షదులు చేసిన ఎన్నో లీలల యొక్క స్థలాలు మా మందిరం చుట్టుపక్కలనే ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అలా ప్లాన్ చేసుకొని రండి. అప్పుడు ఇంకా మీకు బాగా ఈ యొక్క లీలా స్థలాలు దర్శనం చేసుకొని ఇంకా బాగా అర్థం చేసుకోగలరు మహాప్రభు యొక్క లీలలు. ఎందుకంటే ఇది గౌరమండల భూమి. ఎలాగైతే కృష్ణుడు లీలలు చేసిన భూమిని బ్రజమండలి భూమి అంటారు, ఇలా ఎన్నో లీలా స్థలాలు ఉన్నాయో, 12 వనాలు ఉన్నాయో, బృందావనం ఇంకా మిగతా వనాలు, అలాగే ఇక్కడ కూడా మహాప్రభు ఆయన పార్షదులు నివసించిన లీలలు చేసిన స్థలాలు చాలా ఉన్నాయి.
ఓన్లీ నవద్వీపాలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నవద్వీపాలు ఓన్లీ కొంచెం భాగం మాత్రమే. చాలా మందికి చాలా స్థలాలు తెలియదు. సో ఇవన్నీ చాలా స్థలాలు కూడా మన టెంపుల్ కి చాలా దగ్గరలోనే ఉంటాయి. ఇవన్నీ గవర్నమెంటల్ భూమి మధ్యలో సెంటర్లో ఉంటుంది, మాయాపూర్ కానీ మా టెంపుల్ కానీ ఇస్కాన్ అబీపూర్. సో మీరు అలా ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని రండి, ఇవన్నీ దర్శనాలు చేసుకోవచ్చు. మీకు కావాల్సిన గైడెన్స్ అంతా నేను ఇస్తాను, ఎవరైనా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటే. సో ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, ప్రసాదం కానీ ఇక్కడ ఉండడానికి కానీ గెస్ట్ హౌస్ కానీ అన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా మీరు ఇక్కడ ప్లాన్ చేసుకుంటే మాయాపూర్లో ఇక్కడ రావడానికి, ఇక్కడ కూడా అన్ని ప్లేసెస్ దర్శనం చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి ముందుగానే. సో ఇక్కడ హరిదాస్ ఠాకూర్ దగ్గరలోనే ఉండేవారు అద్వైతాచార్యకి. సో ఆయన రెగ్యులర్గానే వచ్చేవాడు అద్వైతాచార్య వాళ్ళ ఇంటికి. సో ఆ రోజు స్పెసిఫికల్గా ఇంకా ఆయన తండ్రి యొక్క శ్రాద్ధం ఉండడంతో ఆయన పిలిచాడు, ఆయన కూడా వచ్చాడు. అప్పుడు ఏం జరిగిందంటే అద్వైతాచార్యులు కావాలని ఆ యొక్క సంస్కారం అయిపోయిన తర్వాత, శ్రాద్ధానుష్ఠానం సంస్కారం తర్వాత, ఆ కార్యక్రమం తర్వాత ఆయన మొదటి పాత్ర అంటే దానము ఇంకా ప్రసాదం ఇవ్వడానికి ఏమి ఇవ్వాలనేది కూడా ఇక్కడ బాగా క్లియర్గా చెప్తారు. ఇప్పుడు ఎన్నో రకాలుగా ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటారు జనాలు శ్రాద్ధ సెరమనీలో. ఇక్కడ ముఖ్యంగా బెంగాల్లో మీరు మన సైడ్ మనకు తెలీదు, అక్కడ ఆంధ్ర తెలంగాణలో నేను చూడలేదు ఎక్కువగా, కానీ ఇక్కడ మాత్రం విశేషంగా చూశాను నేను. శ్రాద్ధ అనుష్ఠానంలో, శ్రాద్ధ సమయంలో కూడా, పిండదానంలో కూడా ఇక్కడ చాలా మంది చేపలు ఇంకా మాంసము కూడా పిండదానం చేస్తారన్నమాట. అలా కొంతమంది ఇలా పశువులను కూడా బలిస్తూ ఉంటారు, కానీ ఇది సరైన పద్ధతి కాదనమాట, ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ చాలా మంది చేస్తూ ఉంటారు. శ్రాద్ధ భోజనంలో కంపల్సరీ ఇక్కడ నాన్ వెజ్ పెడతారు, ఇది చాలా తప్పు అనమాట, అపరాధం యాక్చువల్లీ. సో అసలైతే మనం ఏం చేయాలంటే శ్రాద్ధ సెరమనీలో మనకు ప్రభుపాల్ వారు చాలా క్లియర్గా చెప్తారనమాట. ఇక్కడ తాత్పర్యాల్లో మనము చాలా సింపుల్గా ఈజీగా ఏం చేయొచ్చు అంటే భగవంతుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని మనము బ్రాహ్మణులకి వైష్ణవులకి మనము పంచాలి. ఇలా చేసుకోవాలి శ్రాద్ధ పిండదానం సంస్కారం అనేది. ప్రతి సంవత్సరం మీరు చేయాలి కదా సంవత్సరికం. సో అప్పుడు ఏం చేయాలంటే చాలా సింపుల్గా మనకి ఈ యొక్క సమ్మరీ స్టార్టింగ్లోనే చెప్పేస్తారు ప్రభుపాల్ వారు సమ్మరీలో. మీరు వారికి భగవంతుడికి నైవేద్యం పెట్టి అదే ప్రసాదాన్ని మనము యాక్చువల్లీ మన పితృలకి, వాళ్ళకి, వాళ్ళ ఫోటోకి కానీ వాళ్ళ యొక్క ఏదైతే మీ దగ్గర ఉందో లామినేషన్ ఏదో దానికి పెట్టేసి తర్వాత అదే భగవంతుడికి ఏదైతే నైవేద్యం పెట్టామో ఆ ప్రసాదాన్ని అందరికీ మనం వైష్ణవులకి పంచాలన్నమాట. అందరికైనా శ్రేష్టమైన వాళ్ళు ఎవరు అంటే వైష్ణవులు. ఆ విషయాన్ని మొత్తం లోకానికి చాటి చెప్పడానికి అందరి బ్రాహ్మణుల్ని పిలిచి కూడా కావాలని అద్వైతాచార్యులు ఫస్ట్ ఆ దానం అనేది, ఆ ఫస్ట్ ప్రసాదం అనేది ఎవరికి ఇచ్చారంట, ఎవరికి పెట్టారంట పాత్ర, ఫస్ట్ పాత్ర ఇచ్చింది హరిదాస్ ఠాకూర్కి. అప్పుడు చాలా మంది బ్రాహ్మణులు విరోధించారు. హరిదాస్ ఠాకూరే అన్నారు, అయ్యో అద్వైతాచార్య నువ్వు ఇలా చేస్తే ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు అందరూ విరోధిస్తారు, నీకు చాలా మళ్ళీ ఇక్కడ నువ్వు ఉంటావు, నీకు చాలా సమస్య అయిపోతుంది ఇక్కడ వీళ్ళందరినీ ఫేస్ చేయడం అంటే. అప్పుడు అద్వైతాచార్యులు అంటారు, చూడు నేను కావాలని నీకు ఫస్ట్ ఇస్తున్నాను, ఎందుకు అంటే అందరికీ తెలియాలి వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణుల కన్నా శ్రేష్టమైన వాళ్ళు. నీలాంటి ఒక శుద్ధ వైష్ణవుడికి నేను ప్రసాదం పెట్టడం ద్వారా దక్కే ఫలితం వేల లక్షల మంది బ్రాహ్మణులకు ఇచ్చిన దాంతో కూడా ఎక్కువ. సో అది ఎప్పటికీ సమానం కాదు నీతో కంపేర్ చేసుకుంటే. అందుకే ఆ విషయం ప్రతి ఒక్క బ్రాహ్మణుడికి తెలవాలని నేను కావాలని మీకు ఇస్తున్నాను. సో ఈ విధంగా అద్వైతాచార్య ఆ సమయంలో అంత బోల్డ్గా ప్రచారం, ఆ సమయంలో సమాజంలో అలా చేయడం అనేది చాలా ధైర్యం ఉండాలన్నమాట అలా చేయడానికి. అప్పుడు అద్వైతాచార్య అలా చేశారు ఆ సమయంలో. ఇప్పుడు అఫ్ కోర్స్ ఎవరు సరిగా ఏది చేయరు, అంతా ఏదో ఫార్మాలిటీగా రిచువల్గా ఏదో అలా చెయ్యాలి అన్నట్టుగా చేసేస్తూ ఉంటారు చాలా మంది, కరెక్ట్గా చేయరు, అంత ఎవరికి తెలియదు కూడా ఎలా చేయాలో. కాబట్టి
ఎవరిని నిందించరు కూడా. అది ఎవరు సరిగ్గా చేయట్లేదు కాబట్టి ఎవరు తప్పు కూడా పట్టరు. ఏదో చేయాలనే ఫార్మాలిటీతో ఈ యొక్క సంస్కారం ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు. తద్దినం, శ్రాద్ధం, పిండదానం ఇవన్నీ. సో కానీ ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే, ఎందుకు ఇలా అంటే సర్వశ్రేష్టమైన భక్తులు వీళ్ళు వైష్ణవులు. సో ఇక్కడ హరిదాస్ ఠాకూర్ ముఖ్యంగా మొహమ్మదియన్ పరివారంలో పుట్టినా కానీ ఆయన పరమ వైష్ణవుడు అన్నమాట. అంటే వైష్ణవులు అన్నాక వాళ్ళు ఏ పరివారంలో పుట్టారు అని దాంతో సంబంధం లేదు అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా ఈ లీల ద్వారా అద్వైతాచార్య అందరికీ తెలియజేస్తున్నారు. ఇదే ఉదాహరణ మళ్ళీ పర్పట్లో కూడా ఇస్తారు ప్రభుపాల ద్వారా, అందుకే దీన్ని ఫుల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి శ్లోకం కూడా చెప్పారన్నమాట. అన్నిటికన్నా ఉత్తమమైన వ్యక్తి ఎవరు ఆధ్యాత్మిక మార్గంలో అంటే ఈ శుద్ధ వైష్ణవుడు. ముక్తానామపి సిద్ధానాం నారాయణ పరాయణ సుదుర్లభ స్పృశంతాత్మ కోటిష్వపి మహామునే. సో ఇలాంటి భక్తులు చాలా అరుదనమాట. కోట్లలో ఒకరు ఉంటారంట శుద్ధ వైష్ణవుడు, కోట్లాది మందిలో. సో అందుకనే ఈ వైష్ణవుడి యొక్క పొజిషన్ ఈ జ్ఞాని ఇలాంటి కర్మకాండి బ్రాహ్మణులు యోగుల కన్నా కూడా చాలా ఉన్నతమైంది అనమాట. ఎందుకంటే అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం. సో జ్ఞాన కర్మాల నుంచి మన భక్తి మార్గం అనేది ఏమాత్రం జ్ఞాన కర్మంలో కొంచెం కూడా ఉండదు అనమాట. ఇంకా చెప్పాలంటే ఇలా అద్వైతాచార్య మరి హరిదాస్ ఠాకూర్ని సెలెక్ట్ చేసుకున్నారు అందరికన్నా శ్రేష్టమైన వాళ్ళు. మరి అది కరెక్టేనా అంటే అవును, ఎందుకంటే భగవంతుడు స్వయంగా చెప్పాడు, నమే భక్తశ్చతుర్వేది మద్భక్తస్వపచ ప్రియః తస్మై దేయం తతో గ్రాహ్యం సచ పూజ్యో యతాహ్యహం. సో హరిభక్తి విలాస్లో ఈ శ్లోకాన్ని ఇచ్చారంట, రైట్? ప్రభుపాల్ గారు ఇక్కడ కోట్ చేస్తున్నాను. అంటే ఒక వ్యక్తి చతుర్వేదే కావచ్చు, అంటే 4 వేదాలు బాగా తెలిసిన పండితుడే కావచ్చు, అయినా ఒకవేళ అతను నా భక్తుడు కాకపోతే భగవంతుడు ఆయన్ని స్వీకరించడు అన్నమాట. అలాగే భగవంతుడు అంటున్నాడు, ఒకవేళ మద్భక్త స్వపచ ప్రియ, ఒకవేళ అతను కుక్క మాంసము తినే చండాలుడైన పరివారంలో పుట్టినా సరే, ఒకవేళ అతను నా భక్తుడైతే, ఒకవేళ అతను భక్తుడు అంటే ఒకవేళ చతుర్వేదాలు తెలిసిన పండితుడైనా సరే, ఒకవేళ భక్తుడు కాకపోతే భగవంతుడికి ప్రియులు కాదు. ఒకవేళ చండాలుడి పరివారంలో పుట్టినా కానీ అతను నా భక్తుడైతే నాకు ప్రియుడు. ఈ విధంగా ఒకవేళ అతనికి ఇటువంటి ఎందుకు ప్రియులు అంటే భగవంతుడు చెప్తున్నాడు, అతనికి ఎటువంటి ఇలా కర్మకాండ పైన కానీ జ్ఞాన మార్గం పైన కానీ ఏ మాత్రం ఆ మార్గంలో వెళ్ళాలనే కోరిక కానీ ఆ మార్గం నుంచి వచ్చే లాభాల గురించి ఆశ కానీ ఏమీ లేదన్నమాట. అన్ని సందర్భాల్లో అతనికి సరైన పూజ అంటే సరైన సమ్మానం ఇవ్వాలన్నమాట. Indeed, all respect should be given to him, and whatever he offers should be accepted. Such devotees are as worshipable as I am. అలాంటి వారు నాతో సమానంగా పూజనీయులు అని చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. సో అందుకనే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకనే భక్తులు ఏ పరివారంలో పుట్టారు, వైష్ణవులు ఏ పరివారంలో పుట్టారనే విషయం పైన పెద్దగా మనం ప్రాధాన్యతని ఇవ్వకూడదు అనమాట. మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేని మీద అంటే అతను మంచి వైష్ణవుడా కాదా, శుద్ధ వైష్ణవుడా కాదా, అలాంటి లక్షణాలు ఉన్నాయా లేదా. సో అది ఆయన యొక్క ఆచరణ, ఆయన యొక్క కార్యాలు, ఆయన యొక్క ప్రవచనాలు కానీ ఆయన యొక్క అన్ని చూసి మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అందుకే చెప్తున్నారు అన్నమాట. ఇంకొక ఉదాహరణలో ప్రభుపాల్ గారు తాత్పర్యంలో ఇస్తున్నారు. మా యొక్క బృందావనంలో మా ఇస్కాన్ మందిరాన్ని అందరూ అంగ్రేజీ మందిర్, ఇంగ్లీష్ టెంపుల్, ఇంగ్లీష్ టెంపుల్ అనేసి అంగ్రేజీ మందిర్ అని ఈ రోజు కూడా పిలుస్తారు. మీరు ఆటో వాళ్ళని ఎక్కడికి వెళ్ళాలి, ఇస్కాన్ టెంపుల్ అంటే అంగ్రేజీ మందిర్, సరే తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడ చాలా అంగ్రేజీ వాళ్ళు అంటే చాలా తెల్లోళ్ళు ఉంటారు, అంటే బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు ఉంటారు అక్కడ అని.
వాళ్ళు కట్టుకున్న మందిరం అని కొంచెం చాలా మంది అనుకుంటారు అలా బృందావనంలో. అలా కొంతమంది కర్మకాండి జ్ఞానకాండి బ్రాహ్మణులు మేము ఒక్కొక్కసారి వాళ్ళని పిలిచినా గానీ, ఇన్విటేషన్స్ ఇచ్చినా గానీ, రండి మా మందిరానికి, మా మందిరంలో ఈ యొక్క ఉత్సవం జరుగుతుందని చెప్పినా గానీ, దేనికైనా వాళ్ళకి పిలిస్తే చాలా మంది ఒక్కొక్కసారి రారనమాట. ఓ ఇది మన మందిరం కాదు, ఇది అంగ్రేజీ వాళ్ళ టెంపుల్, అంగ్రేజీ మందిరం అని రారనమాట. అలా కొంతమంది అలా ఉంటారు, జ్ఞానకాండ కర్మకాండ అనుసరించే వారిని. కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, అద్వైత ఆచార్యుల నుంచి నేర్చుకోవచ్చు మనము. అలా మనం కూడా, అందుకే మేము ప్రతి ఒక్కరికి ప్రసాదాన్ని పంచుతాము, ఎవ్వరిని భేదభావం ఇలా చూపించము. ఈ కులము, ఆ మతము, ఈ ఈ బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడు, అందరికీ మనం యాక్చువల్లీ పంచుతాము. కానీ అందరిలో శ్రేష్టమైన వ్యక్తి ఎవరికంటే ఫస్ట్ మనం ఇవ్వాల్సింది వైష్ణవులకి, శుద్ధ వైష్ణవులకి. సో ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో అతను ఏ పరివారం నుంచి వచ్చాడు, ఆయన ముందు ఏం చేశాడు, అవన్నీ విషయాలు మనకు అవసరం లేదు. ఇప్పుడు అతను బాగా భక్తి చేస్తున్నాడా లేదా చూసి ఇవ్వాలన్నమాట. పూర్వకాలంలో, ముందు కాలంలో, అరే నేను చాలా రోజుల నుంచి చూశాను, స్టార్టింగ్ లో నేను చూశాను అతను భక్తిలో వచ్చిన అంత పెద్ద భక్తుడే కాదు. ఇప్పుడు ఏదో అందరూ అతన్ని చాలా గొప్ప భక్తులు అంటున్నారు, కానీ నాకు 10 ఏళ్ళ నుంచి తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అతను చూశాను. అతను ఇంకో పెద్ద గొప్ప భక్తుడేం కాదు. లేకపోతే అప్పుడెప్పుడో నేను 20 ఏళ్ళ కింద చూశాను, అతను ఏదో పొరపాటు చేశాడు, అతను కూడా మిస్టేక్ చేశాడు. అలా కాదనమాట. మనం తప్పులు వెతకడం కన్నా చూడాల్సింది ఏంటంటే, అది పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఏమైనా చిన్న తప్పులు ఎప్పుడో జరిగిపోయినప్పుడు, విషయాలు వాళ్ళు భక్తిలో రానప్పుడు ఏవో చేసిన విషయాలన్నిటి గురించి మనం పెద్దగా చూడకూడదు, తెలిసినా పట్టించుకోకూడదు అనమాట. మనం చూడాల్సింది ఏంటంటే, వాళ్ళు సరిగ్గా ఇప్పుడు భక్తి చేసుకుంటే అపిచ్చేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. సో ఒకవేళ అతను ఇప్పుడు బాగా భక్తి చేసుకుంటున్నాడు, అలాంటప్పుడు ఆ విషయాన్ని గమనించి మనం అలాంటి భక్తులకి ప్రసాదాన్ని ఫస్ట్ ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ 3వ నంబర్ శ్లోకం. ద్వౌ దైవే పితృకార్యే త్రీం ఏకైకం ఉభయత్ర వా భోజయేత్ సుసమృద్ధోపి శ్రాద్ధే కుర్యాన్న విస్తరం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా పితృలకి ఇలా కర్మకాండ, ఇవి శ్రాద్ధం, పిండదానం ఇవి చేసినప్పుడు, తద్దినం చేసినప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు, గౌదైవే పితృకార్య, పితృలకి కార్యాలు చేసినప్పుడు దేవతలకి కూడా అర్పిస్తారు రకరకాల పిండదానం అన్ని. సో ఈ విధంగా దేవతలకి అర్పించినప్పుడు 2 బ్రాహ్మణులను పిలవాలి. ఒకవేళ మన యొక్క దేవతలకి మనం అర్పించినప్పుడు 2 బ్రాహ్మణులను పిలవాలి. ఒకవేళ మనం పితృలకు అర్పిస్తే, పిండదానం చేసినప్పుడు 3 బ్రాహ్మణులను పిలవాలి. ఏ పరిస్థితుల్లో అయినా సరే, ఆర్ ఇన్ ఎయిదర్ కేస్ ఓన్లీ 1 బ్రాహ్మణ. ఒకవేళ మనకు అది కుదరకపోతే 1 బ్రాహ్మణుని పిలిచినా సరిపోతుందంట. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఒకతను బాగా ధనవంతుడైనా సరే, ఆ వ్యక్తి చాలా మంది బ్రాహ్మణుల్ని పిలిచి చాలా పెద్ద అరేంజ్మెంట్, అంటే బాగా డబ్బులు ఖర్చు చేసి ఇలా శ్రాద్ధం కానీ తద్దినం కానీ చేయకూడదు. అంటే చాలా మందిని బ్రాహ్మణుల్ని పిలవాల్సిన అవసరం లేదు. మీరు దేవతలకు అర్పిస్తుంటే 2 బ్రాహ్మణుల్ని, పితృలకి చేస్తుంటే పిండదానం, అది 3 బ్రాహ్మణుల్ని పిలిస్తే సరిపోతుంది. అది కుదరకపోతే 1 బ్రాహ్మణుని పిలిచినా సరిపోతుంది అని చెప్తున్నారు. సో మనం చూసాం అప్పుడు ఫస్ట్ అద్వైతాచార్య సమయంలో ఆయన హరిదాస్ ఠాకూర్ని పిలిచాడు, అలా ఒక శుద్ధ వైష్ణవుని ఆయన పాత్ర ఇచ్చాడు, సరిపోయింది. సో ఈ విధంగా విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఏదో ఇంతమంది బ్రాహ్మణులు ఎవరో ఒకరిని పిలవడం కన్నా బెస్ట్ ఏంటంటే మన భక్తుని పిలిస్తే సరిపోతుంది. సో ఫస్ట్ క్లాస్ వైష్ణవ బ్రాహ్మణ అంటే వైష్ణవుడే, అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆయనకి మనము భోజనం పెట్టాలన్నమాట. భోజయేత్, అలాంటి వారికి మనం శుద్ధ వైష్ణవుని పిలిచి ఒక్కరిని భోజనం పెట్టాలి. అంటే మామూలుగా ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమంది చాలా పెద్దగా
సెరమనీ చేస్తుంటారు అన్నమాట, తద్దినం కూడా. కానీ ఈ విధంగా అంత పెద్ద అరేంజ్మెంట్స్ చేయకూడదంట. సో ఇక్కడ మనకి చెప్తారు. సో మనం ఏంటంటే మామూలుగా కర్మకాండ రిచువల్స్ అంత పెద్దగా ఈ శ్రాద్ధ సెరమనీ అంత పెద్ద ఎలాబరేట్ గా చేయవలసిన అవసరం లేదని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 4వ నంబర్ శ్లోకం. దేశ కాలోచిత శ్రద్ధ ద్రవ్య పాత్రార్హణాని చ సమ్యక్ భవంతి నైతాని విస్తరాత్ స్వజనార్పణాత్. ఒకవేళ చాలా మంది బ్రాహ్మణులు లేకపోతే ఇలా చుట్టాలని పిలిస్తే చాలా రకాలైన సమస్యలు రావచ్చు అని చెప్తున్నారు. సో దేశకాల పరిస్థితులు ఇంకా ఇదంటే అన్నిటికీ సంబంధించి ఎలా జరగాలనే విషయాన్ని ఆలోచించాలి దేశకాల పాత్ర సందర్భంగా. బేసికలీ ఏంటంటే చాలా పెద్దగా ఇది ఒక పెద్ద ఉత్సవం అన్నట్టు చేయకూడదంట శ్రాద్ధం, పిండదానం అనేది. ముఖ్యంగా ఎందుకంటే కొంతమంది ప్రభుపాల్ రాస్తున్నారు, ముఖ్యంగా భారతదేశంలో 3 సందర్భాల్లో వ్యక్తులు చాలా పెద్దగా ఆ యొక్క ఉత్సవం అనే కార్యక్రమం అనే శ్రాద్ధం చేస్తూ ఉంటారంట జీవితంలో. ఒకటి పుట్టినప్పుడు, ఒక సంతానం పుట్టినప్పుడు, ఇంకా వివాహం అప్పుడు, ఇంకొకటి ఇలాంటి శ్రాద్ధం పెట్టాల్సినప్పుడు. ఈ 3 కార్యక్రమాలకి చాలా మంది చాలా డబ్బు ఖర్చు చేసి చాలా మందిని పిలిచి చుట్టాలందరినీ చేస్తారంట. కానీ ఇలా అతిగా ఖర్చు చేసి ఇలా ఎంతో మందిని బ్రాహ్మణుల్ని కానీ ఇంకా చుట్టాలని కానీ పిలిచి ఇలా శ్రాద్ధ సెరమనీ చేయకూడదని చెప్తున్నారు స్పీకర్గా. సో ఇది ఏంటంటే బేసికల్ ఏంటంటే ఇది అంత పెద్దగా చేయవలసిన అవసరం లేదు, దీన్ని అంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేసేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ఇందులో. దేశే కాలే చ సంప్రాప్తే మున్యన్నం హరిదైవతం శ్రద్ధయా విధివత్ పాత్రే న్యస్తం కామదుగక్షయం. సో ఒకవేళ ఒక వ్యక్తికి సరైన ఆపర్చునిటీ, సరైన స్కాల దేశ పాత్ర చూసుకొని ఎంతో ప్రేమతో ఆ వ్యక్తి ఫస్ట్ నైవేద్యాన్ని, భోగ నైవేద్యాన్ని తయారు చేయాలంట. అంటే మంచి నెయ్యితో తయారు చేసిన నైవేద్యాన్ని భగవంతుడికి అర్పించి, తర్వాత ఆ యొక్క భగవంతుడికి అర్పించిన భోగాన్ని, నైవేద్యం ఎప్పుడైతే ప్రసాదంగా మారుతుందో దాని తర్వాత ప్రసాదాన్ని ఒక్కొక్క ఉత్తమమైన వైష్ణవుడు లేకపోతే బ్రాహ్మణుడికి వారు ఇవ్వాలంట. తద్వారా వాళ్ళకి ఎంతో మంచి సమృద్ధి కలుగుతుందంట. దేవర్షి పితృభూతేభ్య ఆత్మనే స్వజనాయ చ అన్నం సంవిభజన్ పశ్యేత్ సర్వం తత్పురుషాత్మకం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలా మనము వన్ షుడ్ ఆఫర్ ప్రసాద్ టు డెమిగాడ్స్. ఈ విధంగా భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాత కృష్ణుడికి కానీ విష్ణువుకి కానీ ఆ ప్రసాదాన్ని మనము దేవతలకి, ఇంకా సాధువులకి, ఇంకా పితృలకి, ఎవరి కోసమైతే చేస్తున్నామో వారికి, ఇంకా సామాన్య ప్రజలకు, ఒకరి పరివారం వారికి, ఒకరి బంధువులకి, ఇంకా కొంతమంది వాళ్ళ మిత్రులు ఎవరికైతే మిత్రులున్న వాళ్ళకి, వీళ్ళందరినీ కూడా ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులు అని చూసి వారందరికీ కూడా ఈ ప్రసాదాన్ని పంచాలంట. సో ప్రసాదాన్ని అందరికీ పంచండి అని చెప్తున్నారు అన్నమాట. ఇలా ప్రసాదం పంచే సమయంలో భేదభావం చూపించాల్సిన అవసరం లేదు, అందరూ కూడా ఇలా ప్రసాదం తీసుకోవడానికి అర్హులే. ఈ విధంగా అందరికీ ప్రసాదం పంచాలి, వాళ్ళు పేదవాళ్ళైనా సరే అందరికీ కూడా ప్రసాదం పంచాలని చెప్తున్నారు. ఈ కలియుగంలో
అసలైతే చాలా కరువులు ఉంటాయి. చాలాసార్లు ఇలా ఆకలితో అన్నం దొరక చాలా మంది కష్టాలు పడుతూ ఉంటారు. అందుకే చాలా మంది సమాజ సేవ చేసే వాళ్ళు ఇలా అన్నదానాలు చేస్తూ ఉంటారు. ఇలా అన్నదానం చేయడం కోసం అనేసి వాళ్ళు దరిద్ర నారాయణ సేవ అని ఒక దాన్ని సృష్టించారు. ఇలా మానవులకు సేవ చేయాలి అని. కానీ ఇది సరైన విధి కాదనమాట. మనం అలా ఏదో ఆహారం తినిపించేసి అన్నదాన సేవ చేసేసాము, చాలా సమాజాన్ని ఉద్ధరించేసాము, మనం చాలా గొప్పవాళ్ళము అలా అనుకోకూడదు. అలాగనేసి వారందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా భగవంతుడితో సమానము, అందరూ నారాయణులే. కాబట్టి ఇలా పేదవాళ్ళుగా ఉన్న నారాయణులకు సేవ చేసుకొని దరిద్ర నారాయణ సేవ అని పేర్లు పెట్టి చేయడం అనేది తప్పు. సో అలా చేయకూడదు. సో మీరు అందరికీ ఆహారం పంచాలనుకుంటే మీరు ప్రసాదాన్ని పంచాలి. పేదవాళ్ళందరికీ మీరు దానం చేయాలనుకుంటే అది ప్రసాదం పంచండి. ఎంత ప్రసాదం కావాలంటే అంత పంచండి, పేదవాళ్ళందరికీ పంచండి. ఎందుకంటే అందరూ కూడా భగవంతుడి యొక్క సంతానమే అనే విషయాన్ని అర్థం చేసుకొని అలా మనము పంచాలి. అంతేగాని పేదవాడు కూడా నారాయణుడే, భగవంతుడే, సో గుడిలో పూజ చేయడం ఎందుకు, గుడిలో భగవంతుడికి నైవేద్యం పెట్టడం ఎందుకు, ఆయనకి ఏం అవసరం, ఆయనకు చాలా భగవంతుడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, భగవంతుడి దగ్గర మొత్తం సంపద ఉంది, ఆయనకి ఏం తక్కువ లేదు, ఆయనకి ఎందుకు అందరూ సమర్పణ చేసుకుంటున్నారు, అందరూ ఎందుకు ఆయనకి అర్పిస్తున్నారు. అలా మీ డబ్బులన్నీ నాశనం చేసుకోకుండా బయట చూడండి ఎంతమంది ఆకలితో అలమటిస్తున్నారు, పేదరికంతో అలా కష్టాలు పడుతున్నారు. అలాంటి వారికి దానం చేయండి, అన్నదానం చేయండి. వాళ్ళు కూడా నారాయణుడు భగవంతుడితో సమానం. అలాంటి పేదవాళ్ళకి దానం చేయడమే నారాయణుడికి మాధవుడికి చేసిన సేవతో సమానం. వాళ్ళు కూడా నారాయణులే. సో అలా మానవ సేవే మాధవ సేవ అనే ఒక మూర్ఖ సిద్ధాంతాన్ని సృష్టించారనమాట. ఇది చాలా తప్పుడు సిద్ధాంతం. అలా ఒక మనిషిని భగవంతుడితో సమానంగా చేసి చూడడం అనేది తప్పు. భగవంతుడు మనిషి ఒకటే సమానం అనేది తప్పు. ఇది చాలా పెద్ద అపరాధం. సో పేదవాళ్ళకి మీరు సేవ చేయాలనుకుంటే దానికి మీరు వాళ్ళని భగవంతుడిని చేయవలసిన అవసరం లేదు. భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదాన్ని మీరు పంచొచ్చు వారికి. తద్వారా వాళ్ళకి అసలైన లాభం కలుగుతుంది అన్నమాట. సో ఇలా మాధవ సేవే మానవ సేవ అని ప్రచారం చేసేది మాయావాదులు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, అందరూ భగవంతుడే అనుకుంటారు, భగవంతుడితో సమానం అనుకుంటారు. అందుకే ఇలాంటి మాయావాదులతో సాంగత్యం చేయకూడదని మనకి హెచ్చరించి చెప్పారు ఆల్రెడీ మహాప్రభువులు. మాయావాది భాష్య శునిలే హోయ్ సర్వనాశనం అయిపోతుంది ఇలాంటి మాయావాదులతో సాంగత్యం చేస్తే అని ఎప్పుడో మహాప్రభు చెప్పారు అన్నమాట. నెక్స్ట్ 7వ నంబర్ శ్లోకం. నదద్యాదామిషం శ్రాద్ధే నచాద్యా ధర్మతత్వవిత్ మున్యన్నై స్యాత్ పరా ప్రీతిర్ యతాన పశు హింసయా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆమీష్, ఇక్కడ బంగ్లాలో కూడా ఆమీష్ అంటారు నాన్ వెజ్ ని. నాన్ వెజిటేరియన్ ఆమీష్ అంటారు ఆహారాన్ని. అంటే మాంసము, కోడిగుడ్లు, ఇలా చేపలు ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు కూడా ఇది ఇలాంటి శ్రాద్ధ కార్యక్రమంలో ఇవి ఎవరికి కూడా పెట్టకూడదు. అంటే మీరు తద్దినం చేసిన శ్రాద్ధం చేసిన ఎప్పుడైనా సరే ఇది నాన్ వెజ్ పెట్టకూడదు. అండ్ ఈవెన్ ఇఫ్ వన్ ఈస్ క్షత్రియ he himself should not eat such things. మీరు క్షత్రియులైనా బ్రాహ్మణులైనా ఇవి చేయకూడదు. when suitable food offered, ఇది ఎప్పుడైనా సరే భగవంతుడికి నెయ్యిలో తయారు చేసిన నైవేద్యాన్ని భగవంతుడికి అర్పించి తర్వాత దాన్నే పంచాలి. ఎందుకంటే మన ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని సంతృప్తిపరచాలి, పితృల్ని సంతృప్తిపరచాలి. వాళ్ళని సంతృప్తిపరిచేది ఎప్పుడు అంటే మనము ఈ విధంగా నైవేద్యం పెట్టిన భగవంతుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని పంచినప్పుడు. మీరు కావాలనుకుంటే బాగా చేయాలనుకుంటే ఆ యొక్క ప్రసాదాన్ని మీరు మంచి నెయ్యితో చేయండి. అంతేగాని ఇలా పశువుల్ని హత్య చేసి దాని ద్వారా పితృవులు గాని భగవంతుడు గాని ఎప్పుడూ
సంతృప్తి చెందరు, ఆనందపడరు. అందుకనే అస్సలు మాంసాహారం అనేది వడ్డించకూడదు అనమాట తద్దినంలో. నైతాదృశ పరో ధర్మో నృణాం సద్ధర్మమిచ్యతాం న్యాసో దండస్య భూతేషు మనోవాక్కాయాజస్య యః. నెక్స్ట్ చెప్పారు ఏంటంటే, ఈ విధంగా ఒకవేళ మీరు ఇలాంటి ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇలాంటి అహింస మార్గాన్ని అనుసరించాలి. సో మనం ఇలా ఇంకొకరి పట్ల దయ చూపించాలన్నమాట. ఇలా వారి పట్ల ఇటువంటి సరైన భావన ఉండాలి. వేరే జీవుల పట్ల కూడా మంచి భావన ఉండాలి, సద్భావన ఉండాలన్నమాట. సో ఈ విధంగా సరైన భావనతో అందరినీ సరిగ్గా సరిసమానంగా చూడగలిగితే అదే ఉన్నతమైన ధర్మం. అదే చెప్తున్నారు ఇక్కడ. అవునా, సమానంగా అందరినీ చూడడమే కదా అసలైన పాండిత్యం. ముందే ఎప్పుడో చదువుకున్నాం భగవద్గీతలో కూడా. సో భగవంతుడు కూడా చెప్పాడు అలా. నెక్స్ట్ 9వ శ్లోకం. ఏకే కర్మమయాం యజ్ఞాన్ జ్ఞానినో యజ్ఞవిత్తమాః ఆత్మ సంయమనే నీహ జుహ్వతి జ్ఞానదీపితే. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ, బికాస్ ఆఫ్ అవేకనింగ్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్, దోస్ హు ఆర్ ఇంటెలిజెంట్ in regard to sacrifice, who are actually aware of religious principles and who are free from material desires, control the self in the fire of spiritual knowledge and knowledge of the absolute, they may give up the process of ritualistic service. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అసలు ఈ యజ్ఞాలు ఇలాంటివన్నీ కూడా కర్మకాండ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఒకవేళ ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆ వ్యక్తి ఇలా సంపూర్ణంగా జ్ఞానోదయం అయిపోయింది, ఆయనకి ఆత్మసాక్షాత్కారం అయిపోయింది ఆధ్యాత్మిక జ్ఞానంతో, అలాంటి వాళ్ళు యాక్చువల్లీ ఈ యొక్క కార్యక్రమాలు చేయవలసిన అవసరమే లేదు. ఇవన్నీ త్యాగం కూడా చేయొచ్చు. అందుకే నేను చెప్పాను కదా, భక్తులకి అవసరమే లేదు అసలైతే. వాళ్ళ కోసం అవసరం లేదు, కానీ సమాజంలో ఒక మంచి ఉదాహరణ ప్రస్తుతం చేయడం కోసం అనేసి మనం ఈ కార్యక్రమం చేస్తాం. ఓకే, ఎందుకంటే బయట సామాన్య ప్రజలకి ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తద్దినం లేకపోతే ఇలాంటి అన్ని కర్మకాండ కార్యక్రమాలు అన్ని కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు దీనికి. సో అందుకనే ఇలాంటి కర్మకాండ రిచువల్స్ కి ముఖ్యంగా దీని ద్వారా ఏంటంటే వాళ్ళు ఆశించేది ఏంటంటే, మేము పై లోకాలకు వెళ్తాము, మంచి లోకాలకు వెళ్తాము, స్వర్గానికి వెళ్తాము, మంచి జన్మ లభిస్తుంది అనే ఆశతో వీళ్ళు ఇలాంటి కర్మకాండ కార్యక్రమాలు చేస్తారు. కర్మకాండ లక్ష్యమే అది, అవును. కానీ ఎప్పుడైతే మనకు ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుందో, ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఈ యొక్క జ్ఞాన యజ్ఞ అంటే జ్ఞానము ద్వారా ఎప్పుడైతే సరైన జ్ఞానం పొందుతామో జీవితం యొక్క పరమ లక్ష్యం ఏమిటి అని, మన పరమ లక్ష్యము ఈ స్వర్గానికి వెళ్ళడం కాదు, భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి, జన్మ మృత్యు జరా వ్యాధి అనే చక్రం నుంచి బయటపడాలి. దీనికి సంబంధించిన జ్ఞానాన్ని ఎప్పుడైతే మనకు ఈ జ్ఞానం సాక్షాత్కారం అవుతుందో మనకి, అప్పుడు మనము ఈ కర్మకాండ యొక్క స్థాయి నుంచి మనం ఇంకా పైకి వెళ్ళిపోయాం అన్నమాట. అప్పుడు ఈ కర్మకాండ స్థాయిలో ఉండే వ్యక్తులు చేసే కర్మకాండ కార్యక్రమాలు మనకు చేయవలసిన మన కోసం అవసరం లేదు. ఓకే, కానీ అయినా చేస్తాము ఫార్మాలిటీగా, చెప్పాం కదా. కానీ అది ఎలా చేస్తామంటే అన్ని కృష్ణ కాన్షియస్ వేగా చేయాలన్నమాట. అది ఎలా చేయాలనేది చాలా విషయాలు మనకి యాక్చువల్లీ హరిభక్తి విలాస్లో కూడా ఇచ్చారు. ఇంకా అలా ఇంకొక బుక్ కూడా ఉందన్నమాట, అందులో కూడా ఇచ్చారు గోపాల్ భట్ట గోస్వామి. సో ద్రవ్య యజ్ఞైర్యక్షమానం దృష్ట్వా భూతాని బిభ్యతి ఏషమా కరుణో హన్యా అతజ్ఞోహ్యసుతృప్ధ్రువం. సో ఇది 10వ నంబర్ శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా ఎప్పుడైతే వ్యక్తులు ఈ యజ్ఞాల కోసం అనేసి పశుబలి ఇస్తారో, ఆ పశువులన్నీ వాటికి కూడా అర్థమవుతుంది అనమాట.
చనిపోయే ముందు అలా చంపుతున్నప్పుడు దానికి భయం వేస్తుంది. అప్పుడు అవి ఇలా ఆలోచిస్తాయంట, భయంతో, ఎంతో భయపడి ఇలా ఆలోచిస్తాయంట, ఈ వ్యక్తి ఎంత దయలేని వ్యక్తి, ఈ వ్యక్తి నన్ను చంపేస్తున్నాడు. సో ఈ విధంగా దిస్ మెర్సిలెస్ పెర్ఫార్మర్, ఈ వ్యక్తి మనల్ని చంపేస్తున్నాడు నిర్దయతో, అసలైన యజ్ఞం యొక్క ఉద్దేశం అర్థం చేసుకోకుండా ఈ విధంగా వేరే వాళ్ళని చంపి, వేరే ప్రాణుల్ని చంపి ఎవరైతే ఇలా ఆనందం పొందుతారో ఇది సరైనది కాదనమాట. సో ఈ విధంగా వాళ్ళు ఇలాంటి అంటే ఇలాంటి భావనతో వాళ్ళు భయంతో చచ్చిపోతాయి అవన్నీ పశువులు ఏవైతే చంపుతున్నామో. సో ఈ విధంగా యజ్ఞం పేరుతో కానీ ఇలా కొన్ని కర్మకాండ కార్యక్రమం పేరుతో కానీ పశువుల్ని బలివ్వడం అనేది తప్పు. సో ఇలా ప్రభుపాల్ వారు చెప్తున్నారు, జీసస్ క్రైస్ట్ ఎప్పుడైతే 12 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఆయన చూశాడు అనమాట ఇలా. అప్పుడు జ్యూస్ కూడా, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇలా పశువుల్ని సినగాగ్ అంటే వాళ్ళ యొక్క వర్షిపబుల్ ప్లేసెస్ అనమాట. వాళ్ళు మనకు మందిరాలు ఎలాగో వాళ్ళకి అక్కడ సినగాగ్కి వెళ్తారు జ్యూస్. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసారు ఏంటంటే, జీసస్ క్రైస్ట్ కూడా చూసింది ఏంటంటే, ఈ విధంగా జ్యూస్ కూడా పక్షుల్ని చంపేస్తున్నారు. ఇలా యజ్ఞాల పేరుతోనే అటువంటి కార్యక్రమాల పేరుతో భగవంతుడి కోసం అన్నట్టుగా. కానీ ఆయన ఈ యొక్క రిలీజియన్ అందుకే రిజెక్ట్ చేశాడు, జూయిష్ సిస్టమ్ ఆఫ్ రిలీజియన్ ని. ఇది తప్పుడు ధర్మం పాటిస్తున్నారు వీళ్ళు. ఇలా భగవంతుడి కోసం, భగవంతుడు ఎప్పుడు సంతృప్తి చెందడు ఇలా పక్షుల్ని చంపేస్తే. అలాగని చెప్పి ఇలా ధర్మం పేరుతో పక్షుల్ని చంపేది తప్పు అనే విషయాన్ని చెప్పడానికే, అది తెలియజేయడానికే క్రిస్టియన్ ధర్మాన్ని సపరేట్గా మళ్ళీ తయారు చేశారనమాట. ఎందుకంటే ముందు అదే ఓల్డ్ టెస్టమెంట్ అని ఉంటాయి ఏవైతే అందరూ పాటించేవారు అప్పుడు ఉన్నవారు. అప్పుడు అందులో మొదటిది థౌ షాల్ నాట్ కిల్, అంటే ఎవరిని చంపరాదు అని. అలాంటిది ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని మార్చేసి మనుషుల్ని చంపకూడదు, పశువుల్ని చంపుకోవచ్చు అనేసి వాళ్ళు తయారు చేసుకున్నారు సిద్ధాంతం తయారు చేసుకుని క్రిస్టియన్లు చాలా మంది పెద్ద పెద్ద కసాయి ఖానాలు, పెద్ద పెద్ద స్లాటర్ హౌసెస్ తయారు చేసుకొని పెట్టుకున్నారు. ఇక్కడ చాలా వేల మంది, లక్షల మంది పక్షుల్ని చంపేస్తున్నారు తిండి కోసం, తినడం కోసం. ఈ విధంగా ఇలాంటి చాలా దారుణమైన పాపకార్యాల్లో లిప్తమైపోయారు అన్నమాట. ఇలా దయాహీనమైపోయి ఇలా ధర్మం పేరుతో, ఆహారం పేరుతో పక్షుల్ని చంపేస్తున్నారు. ఇది చాలా తప్పు అనమాట. ఇది అసలైతే క్రిస్టియన్ ట్రెడిషన్కే ఇది విరుద్ధం. దీనిపైన చాలా సార్లు ఈ విషయం పైన ప్రభుపాల్ వారు ఎన్నో చోట్ల లెక్చర్స్ లో కానీ క్రిస్టియన్ వాళ్ళతో కన్వర్సేషన్ చేసినప్పుడు కూడా అన్నారు. చాలా మంది క్రిస్టియన్స్ ఫాదర్స్ కూడా ప్రభుపాద్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ప్రభుపాద్ని అడిగారు కూడా, మీరు మీ యొక్క మందిరాల్లో చాలా మంది మా క్రిస్టియన్స్ మా చర్చిలోకి రావట్లేదు, కానీ మీ మందిరాలకి ఇంతమంది వస్తున్నారు, ఎందుకు, ఏంటి సంగతి అంటే ప్రభుపాల్ వారు అన్నారు, మీరు సరిగ్గా క్రిస్టియన్ ధర్మాన్ని పాటించట్లేదు కనుక మీ దగ్గరికి రావట్లేదు. సో ఈ విధంగా భగవంతుడు మందిరంలో ఉన్నాడు, ఇక్కడ మేము సరిగ్గా భగవంతుడిని ఆరాధించుకుంటున్నాం, భక్తి చేసుకుంటున్నాం, కాబట్టి ఇక్కడ మా దగ్గరకు వస్తున్నారు. సో మీరు మీ ధర్మాన్ని సరిగ్గా ఎందుకు మేము అనుసరించట్లేదంటే, ఈ ఫస్ట్ స్టేట్మెంట్ థౌ షాల్ నాట్ కిల్ మీరు అనుసరించట్లేదు. మీరు అందరు ప్రాణుల్ని జీవహత్య చేస్తున్నారు, అన్ని ప్రాణుల్ని చంపేస్తున్నారు, పశువుల్ని చంపేస్తున్నారు తిండి కోసం, ఆహారం కోసం. అంటే అప్పుడు కాదు అది చంపొచ్చు మేము అంటే, లేదు అలా చంపకూడదు. ఇక్కడ రాసింది మీ యొక్క ఓల్డ్ టెస్టమెంట్ లో ఫస్ట్ రాసింది అదే. అంటే మొదటిదంటే కాదు అది మనుషుల కోసం అయితే మళ్ళీ థౌ షాల్ నాట్ మర్డర్ అని రాస్తారు కదా, కిల్ అని ఎందుకు రాస్తారు? అలా హత్య చేయకూడదని రాయలేదు, అక్కడ చంపకూడదని రాశారు. అంటే ఏ ప్రాణిని చంపకూడదు. అదే కదా జీసస్ క్రైస్ట్, యాక్చువల్లీ యేసుక్రీస్తు చెప్పింది అది. దానికోసమే క్రిస్టియానిటీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది కదా. అంటే అది కాదు, అసలు పశువులకు ఆత్మ ఉండదు, మనుషులకు మాత్రమే ఆత్మ ఉంటుంది, అందుకే మనుషుల్ని చంపకూడదు అంతే, ఇలా వాదించేవాళ్ళు అన్నమాట. తర్వాత కొంతమంది అగ్రి కూడా చేస్తారు, అవును నేను
ఫాలో అవ్వట్లేదు సరిగ్గా కరెక్ట్, మేము తప్పు చేస్తున్నాము. ఇప్పుడు ఎవరు క్రిస్టియానిటీ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు కానీ కొంతమంది ఫాదర్లు, పాస్టర్లు అప్పుడు ప్రభుపాద దగ్గరికి ఎవరైతే వచ్చారో చర్చకి వాళ్ళందరికీ చెప్పారు, వాళ్ళు ఒప్పుకున్నారు కూడా చాలా మంది కరెక్ట్ మేము సరిగ్గా పాటించట్లేదు అని. సో ఇదే అన్నమాట అసలైన విషయం. సో అందుకనే మరి ఏమి అర్పించాలి, ఏమి పంచాలి అంటే తస్మా దైవోపన్నేన మున్యనేనాపి ధర్మవిత్ సంతుష్టో హరః కుర్యాన్ నిత్య నైమిత్తికి క్రియా. సో అందుకే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎవరికైతే అసలైన ధర్మం అర్థమవుతుందో, తెలుసు అసలైన ధర్మం ఏంటి అనే విషయం తెలుసో, వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా అనవసరమైన అమాయకమైన పశువుల్ని చంపడం కన్నా అలాంటివి చంపరు అనమాట. ఇలా యజ్ఞాల పేరుతో ప్రతిరోజు ధర్మం పేరుతో ఇలా ఏదో ఒక సందర్భం పేరుతో వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి పశువుల్ని అమాయక జీవుల్ని చంపరు. చంపకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమయంలో భగవంతుడు కృప ద్వారా మన దగ్గర ఏ ఆహారం ఉంటే అదే మనం భగవంతుడికి నైవేద్యం పెట్టి దాన్ని దైవోపన్నేన అంటే దైవం మనకి ఏదైతే ఆహారం ఇచ్చిందో మన దగ్గరికి అదే మనం పనిచేస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు ప్రభుపాదులు వారు, ఎవరైనా సరే ఈ విధంగా విగ్రహాలని, గృహస్థులే కానీ సన్యాసులే కానీ ఇలా విగ్రహాలని పూజించవచ్చు. చిన్న చిన్న విగ్రహాలని ఇంట్లో కూడా పూజించుకోవచ్చు. ఆ పూజ భాగంగా మనం విగ్రహాలని ఆరాధించుకునే భాగంగా విగ్రహాలకి మనం నైవేద్యం అర్పించుకొని ప్రసాదంగా మారిన తర్వాత ఆ ప్రసాదాన్ని మనం పితృలకు కానీ దేవతలకు కానీ ఇతర అన్ని రకాల జీవులకు కూడా మనము ప్రతిరోజు ప్రసాదాన్ని మనం పంచొచ్చు. అది ప్రతిరోజు కూడా మనం ప్రసాదాన్ని పంచొచ్చు. ఏదో ఒక రోజు, ఏదో ఓన్లీ శ్రాద్ధ రోజే లేకపోతే ఇలాంటి ఒక సంస్కారం ఉన్నప్పుడే కాదు, ప్రతిరోజు ఈ కార్యక్రమం చేయొచ్చు. ఇలా మేము ప్రతిరోజు మా మందిరాల్లో విగ్రహారాధన చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టి ఇలా ప్రతిరోజు కూడా ఎంతో ప్రసాదాన్ని మేము వితరణ చేస్తున్నాము. ఇలా ఎంతో మంది వైష్ణవులకి మరియు సామాన్య ప్రజలందరికీ కూడా మేము ప్రసాదం వితరణ చేస్తున్నాము. తద్వారా అసలైన సంతుష్టి, ఆనందము కృష్ణుడికి, భగవంతుడికి దక్కుతుంది. సంతృప్తి అనేది మనం భగవంతుని ఇవ్వగలము, సంతృప్తి పరచగలము. సో ఈ విధంగా మేము ఎంతో ప్రసాదాన్ని వితరణ చేస్తున్నాము. ఏ ఒక్క పశువు పక్షిని చంపాల్సిన అవసరం మాకు లేదు అని చెప్తున్నారు. సో ఈ విధంగా ప్రసాదం ఎంత కావాలంటే అంత పంచుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో అది చెప్తున్నారు ఇక్కడ. సో ఈ రోజు మేబీ ఇక్కడిని మనము ముగిద్దామంట, 8 అయిపోయింది. సో నెక్స్ట్ 12వ శ్లోకం నుంచి రేపు చూద్దామంట. అక్కడ ఇంకా ఎలా పాపాలు చేయకుండా ఇంకా భగవంతుడి సంతృప్తికి సరైన ధర్మాన్ని ఎలా పాటించాలి అనే విషయాల గురించి ఇంకా ఆలోచన జరుగుతుంది. రకరకాల అధర్మాలు ఏంటి, అవి ఎలా చేయకూడదు అనే విషయం గురించి మనం చూస్తాము. సో అవన్నీ రేపటి నుంచి చూద్దామంట. ఈరోజు ఇక్కడే ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. శిల ప్రభుపాద కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై.